నిండా 50 ఏళ్లైనా రాని ఈ సిబిఐ అధికారి ఎందుకు ఇంతగా జనం నోళ్లలో నానిపోతున్నాడన్న ప్రశ్నలకు సింగిల్ స్ట్రోక్ సమాధానం ఆయన ప్లస్ ఆయన టీం చేస్తున్న హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తే. ప్రశ్నించడానికేనంటూ తన క్యాంప్ ఆఫీస్ అయిన దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించిన ఈ ఆఫీసర్ అంటే జగన్ మానస పుత్రికకు కోపం. ఆ జగనుడి కుటుంబానికి అంతే కోపం. జైలుకు తరలించిన విధానం, అంతకుముందు విచారణకు పిలిపించుకున్న విధానాలు రెండు ఆ జగనుడికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీని ఇచ్చేశాయి. అసలు ఇందులోనే మతలబంతా ఉంది. జగన్కు ఎనలేని రాజకీయ లబ్ధిని చేకూర్చడానికే ఈ తంతంతా ఈ జేడీఏ దగ్గరుండి జరిపించేశారా అన్న ఫీలింగులు ఎగస్ పార్టీలకు వచ్చేశాయి. అప్పటిదాకా తాడు బొంగరం రెండూ లేని ఒకనొక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన డబ్బున్న యువకుడికి పొలిటికల్ కలరింగ్ ఇచ్చేసిన ఘనత ఈ లక్ష్మీనారాయణుడికే దక్కిపోతుందన్న సెటైర్లు వినిపించేశాయి. ఇటువంటి సెటైర్లు విమర్శల జడివానల్లో దండిగా తడిచి ముద్దైపోయిన జేడీ సార్కు చీమ కూడా కుట్టకుండా ఎందుకుంటుంది, ఎందుకు ఉండాలి కూడా. ఆయన మీద అక్కసో లేక ఆయన్ని అప్రదిష్ట పాల్చేయాలన్న తలంపో ఏదైతేనేం కొంతమంది ఆయన ఫోన్ కాల్ డేటాను సంపాదించి బయట పెట్టేసిన ఒకానొక దుస్సంఘటన జరిగిపోయింది. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ మానసపుత్రికైన ఒక న్యూస్ పేపర్ విలేకరి, ఆయనతో పాటే కేవీపీ రామచంద్రరావు అనబడే ఒక హై పవర్ పొలిటీషియన్ వియంకుల వారు కోర్టులో పోరాడుతున్నారు. కాబట్టి ఇక్కడితో ఆ విషయం ఆపేస్తున్నాను. అయితే ఈ కాల్ డేటా చేతబట్టుకుని ఓ 55 సంవత్సరాలు పైబడిన మహిళ పరువుతో ఆటలాడుకున్న జగన్ పార్టీ నేతల్ని సభ్య సమాజం ఎందుకు క్షమించాలన్నది ప్రశ్నగానే ఉండిపోయింది. జేడి లక్ష్మీనారాయణ నిజాయితీపరుడా లేక సమర్థత ఉన్న ఒక వర్గం మీడియా పట్ల మాత్రమే నిష్పాక్షికత కనిపిస్తుందా అంటూ విమర్శలు మొదలయ్యాయి. అసలు జేడీలో నిష్పాక్షికత ఉంటే జగన్, ఎంఆర్, ఓబుళాపురం, వ్యాన్పిక్ లాంటి కేసుల్లో అధికారుల్ని మాత్రం అరెస్టు చేసి అందుకు మూల కారణమైన మంత్రుల్ని వదిలేయగలరా అంటూ విమర్శలు వినపడ్డాయి. ఇవన్నీ రాజకీయపరమైన ఆరోపణలే అంటూ పూర్తిగా మరకల్ని తుడిచేయగలమా? పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకి సిబిఐ అనే సంస్థ పనిచేస్తుంది కాబట్టి ఈ జేడీ కూడా నిస్సహాయుడు, నిమిత్త మాత్రుడే అంటూ కొంతమంది వెలిబుచ్చే అభిప్రాయాలకు మనము తలలూపాల్సిందేనా? ఇవాళ జేడీ మౌనంగా ఉంటున్నారన్న కామెంట్లు రాకపోలేదు. గతంలో పేజీలు, కాలంలో ప్రైమ్ టైం కథనాలతో నిండిపోయిన సిబిఐ సమాచారం ఇప్పుడెందుకు రావడం లేదన్న నిఖార్సైన ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పుకోవాలి, జవాబుదారీతనాన్ని పెంచుకోవాలి. ఇవాళెవరూ ఈ ప్రశ్నలు అడగకపోయినా ఆయన ఈ హై ప్రొఫైల్ కేసుల్ని నీరుగార్చేస్తున్నారన్న చెవు కొరుకుళ్ళు వినిపిస్తున్నాయి. అయితే సిబిఐ దర్యాప్తు నత్త నడకగా నడిచిపోతోందన్న విమర్శల్లో పసలేదని ఆయా వర్గాల నుంచి వస్తున్న సమాచారం చెప్తోంది. సూట్ కేస్ కంపెనీల బాగోతాల్ని విప్పి చెప్పడం అంటే మన కేరళ వైద్యుడైన వాయిలార్ రవి చెప్పినట్లు అదేమీ దోశ వేసినంత సులువేమీ కాదు. అసలు దోశ వేయడం అన్నది పిండిని బట్టి, పెనాన్ని బట్టి, దాన్ని తిప్పే అట్లకాడను బట్టి ఉంటుందనే వ్యవహారం అనుభవజ్ఞులైన దోశ స్పెషలిస్ట్ చెఫ్లకు తెలుస్తుంది. సరిగ్గా జేడీ లక్ష్మీనారాయణ అండ్ కోలు కూడా అనుభవజ్ఞులైన వంటవాళ్లేనన్నది సగటు పౌరులకు ఉన్న నమ్మకం. అటువంటి విశ్వాసాన్ని కూడగట్టుకున్న ఆయన అంత త్వరగా అస్త్ర సన్యాసం చేసి పారిపోతాడని ఎవరూ అనడం లేదు. కాకపోతే అధికార పార్టీ పెద్దల మస్తిష్కాల్లో ఎప్పుడు వెధవాలోచనలు పుడతాయోనన్నదే వాళ్లకొచ్చే డౌట్. ఇప్పటికే తన పదవీ కాలాన్ని ఈ పోస్టులో 2.5 సంవత్సరాల పాటు పొడిగించిన ఆయన పై అధికారులు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసి పారేసి అడ్మినిస్ట్రేటివ్ రీజనింగ్ ఇస్తారన్నదే బయటకొస్తున్న మాట. ఏది ఏమైనా ఒక నిబద్ధత కలిగిన అధికారిగా జేడీ లక్ష్మీనారాయణ తనకొచ్చిన పేరును నిలబెట్టుకోవాలంటే మరింత శ్రమ కోర్చి ఈ కేసుల పని పట్టాల్సిందే. అంతవరకు ఆరోపణల నీలి నీడలు ఆయన్ని వెంటాడుతూనే ఉంటాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అట్ క్రాస్ రోడ్స్ అందామా, లేక సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ హైవే అందామా? జవాబు చెప్పాల్సింది ఆ లక్ష్మీనారాయణుడే. ఆన్సర్ ప్లీజ్.